గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని. అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం. కాబట్టి శని పట్టాడ్రా, శని నన్నేదో ఇబ్బంది పెడుతున్నాడ్రా, శని వల్ల నష్టపడుతున్నానురా, శని వల్ల నువ్వు నష్టపడరా, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు. ఆ పాపం పోగానే నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు. అయితే శనికి ఒక స్వభావం ఉంది, వక్ర స్వభావం అంటారు. వక్రించి వెనక్కి వస్తాడు, మళ్ళీ అతిచారం మీద ముందుకు కూడా వెళ్తాడు. ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు. అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి, మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు. ఇంకొకసారి ఎలా చేస్తాడు, శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరగలేదు, శని వక్రించి వెనక్కి. అయితే నక్షత్రం మార్ల, రాశి మార్ల లెక్క ప్రకారం, కానీ వక్రం అనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు. ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే, మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈనాటి శని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు, అంటే 138 రోజులు శని వక్రించాడు. శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది, కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు. ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే, మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే. అట్లాగే ఈ మకర రాశి కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, నష్టాలు, కష్ట నష్టాలు, అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. అదే కాదు, దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు, భూకంపాలు, రకరకాలైన ఉపద్రవాలు, నదులు పొంగటం, మరి సముద్రాలు పొంగటం, ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం. పూర్వం పాపం అనే దాన్ని పరిహారం చేయడానికి ఇప్పుడే చెప్పాడు, అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు. ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తినటానికి తిండి కోసమే సంపాదించేది. కోట్లు సంపాదించినా కోట్లు తినడం, లక్షలు సంపాదించినా లక్షలు తినడం, రాజాధిరాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నది. అన్నం కాబట్టి ఇంకో రకమైన రొట్టె ఏదోటి కడుపు నిండా ఆహారం తింటాము. ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాం, ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది, నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. ప్రతివాడికి పెడితే, ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి. ఇప్పుడు ఎవరింటో శుభకార్యం అయిందనుకోండి, తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టాలని చూస్తాడు. కానీ వాడేం చేస్తాడు, నలుగురిలో కూర్చొని కడుపు నిండా అన్నం తినడు. అది కాస్త అక్కడికి కాస్త అట్లా నాలిక రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో 3 వంతులు పారేసి వెళ్ళిపోతాడు. అదే ఆకలైన వాడు, అన్నం లేనివాడు. అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను, అన్నదాత సుఖీభవ అంటాడు. అన్నదాత సుఖీభవ, మరి తర్వాత తిన్నదాత స్థిరోభవ అని కూడా ఉంది. అట్లా ఉంటుంది. కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది, కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి, మనం చేయాలని చెయ్యం. ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది. కాదండి, అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి. అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి, ఆహారం కూడా వెతుక్కుంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి. ఇంకో చోట
వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ కూర్చోబెట్టుకుంటాయి. అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి. ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు, ఆ చీమలు ఆహారం తింటాయి. మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినొచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా తినొచ్చు. ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అన్నదానం అనేది ఎట్లా ఉండాలి అంటే, నోరు లేని జీవరాశులు ఉన్నాయి, నోరు తెరిచి నాకు ఆకలి అవుతుంది పెట్టు అని అడిగేటువంటి స్థితిలో ఈ జీవరాశి లేదు. కొన్ని జీవరాశులు వస్తాయి, మన దగ్గర వచ్చి నుంచుంటాయి. అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి, లేకపోతే భౌభౌ అని అరుస్తుంది కుక్క, అంబాను ఆవరుస్తుంది, లేకపోతే రామచిలక కీచుకిచుమంటుంది. ఇట్లా ఆ గ్రహ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి. అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి. అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు, పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు. తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. శని ఎటువంటి వాడు అంటే, తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని. అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది. కాబట్టి ఈ మకర కుంభరాశులకి, మరి మీనరాశికి, ఈ 3 రాశులకు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ 138 రోజులు కూడా చేతనైనంత వరకు ఈశ్వరాభిషేకం, మారేగ్రహాలతో పూజ అట్లా చేసుకోండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. జాతకం ఇచ్చా మీకు ఏదైనా దోషాలుంటే ఆ దోషాలు పోవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. 2025వ సంవత్సరం జూలై నెల 13 నుండి నవంబర్ నెల 27 వరకు 138 రోజులు శని వక్రించున్నాడు. ఈ సింహరాశి, ఈ సింహరాశికి అష్టమ శని. ఈ సింహరాశికి అష్టమ శని బాగా కష్టాలు పెట్టేవాడు నిన్నటిదాకా. ఈ కష్టాలు పెట్టే శని అష్టమం నుంచి నవమానికి వెళ్ళాడు. ఈ నవమానికి వెళ్ళినటువంటి శని, నవమానికి అష్టమంలోనే ఉన్నాడు ఇప్పుడు శని. ఈ అష్టమంలో ఉన్న శని మళ్ళీ వక్రించడం వల్ల సప్తమ స్థానానికి వచ్చుంటాడు. ఈ సప్తమ స్థానంలో ఉన్న లక్షణాలు కూడా శని చూపిస్తాడు. సప్తమ స్థానం ఏంది? కళత్ర స్థానం. కళత్ర స్థానం వల్ల భార్య భర్తల్లో సమస్యలు రావచ్చు. అష్టమ స్థానం వల్ల విపరీతమైన సమస్యలు, ఆర్థికంగా బాగా ఇబ్బందులు, ప్రతి స్త్రీ కూడా సమస్య కూర్చుంటుంది. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు. నిన్నటిదాకా మార్చి 30 వరకు కర్కాటక రాశికి అష్టమ శని. కర్కాటక రాశి నుంచి శని అష్టమం నుంచి మీనానికి వెళ్ళాడు, నవమానికి వెళ్ళాడు నిన్నటిదాకా అనుకున్నారు. కానీ నవమంలో ఉన్న శని కూడా కర్కాటక రాశికి కానీ, అష్టమంలో ఉన్న శని కూడా మళ్ళీ సప్తమంలో ఉండేటువంటి లక్షణం చూపిస్తాడు. ఇట్లాంటి లక్షణాలు చూపించడం వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి ఈ సింహరాశికి. మరి ఈ అష్టమంలో ఉన్న శని సప్తమంలో ఉన్న లక్షణాలు చూపించడం చేత కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, కుటుంబ సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో బాగా ఇబ్బందులు, చదువుకునే పిల్లలకు చదువు దగ్గర చాలా ఇబ్బందులు, ఏమాత్రం పొరపాటు పడ్డా కాపీ కొట్టిన డీబార్ చేసేటువంటి లక్షణాలు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి. మరి ఉన్నత ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వేరే కొత్త ఉద్యోగానికి పోదాం, ఈ ఉద్యోగంలో బాగాలేదు అని ఆలోచించేటట్లయితే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం వెళితే దీనికంటే ఎక్కువ కష్టాలు వచ్చి పూర్తిగా ఉద్యోగం మానుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి కూడా రావడానికి బాగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 138 రోజులు కూడా ఈశ్వరార్చన చేసుకోవటం, లక్ష్మీ పూజ చేయటం, శనికి అభిషేకం చేయించుకోవడం, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఈ సింహరాశి వాళ్ళకి చాలా అవసరమైంది. ఇట్లా చేయండి, మీకు ఎటువంటి పరిస్థితిలో ఏ సమస్య రాదు. కానీ మనం చెప్పవలసింది ఏంటంటే, రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవిస్తారట, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవిస్తారట, ప్రజలు చేసిన పాపం దేశం అనుభవిస్తుంది. చూడండి, దేశంలో ఎన్ని రకాల వర్షాలు, ఈ వర్షాల వల్ల ఎన్ని సమస్యలు, డ్రైనేజీలు పొంగిపోయినాయి,
రోడ్లెంబడి ట్రాఫిక్ లేదు. బస్సులు పోవాలన్నా మరి డ్రైనేజీలో బస్సులు పడిపోతాయో, కార్లు పడిపోతాయో ఏమిటో అర్థం కాని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఈ శని ప్రభావం చాలా ఇబ్బందులు పెట్టే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడటం అవసరం. స్వస్తి.